ఎంఆర్పి సంక్షేమ పోరాటంలో పశువులు బాసిన శ్రమలు త్యాగాలకు వచ్చిన నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ భవిష్యత్తు ఉద్యమానికి బాటలు వేసుకుందామని జరుగుతున్న సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు అన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పొన్నూరి గడ్డమాది గారికి, కార్యక్రమంలో మనతో పాటు పాల్గొని మిగిలిన అన్న పేరు వెంకటేశ్వరరావు గారికి, జాగపన్ గారికి, అదేవిధంగా చిన్నన్న గారు, శాలేరాజన్న, ప్రసాదన్న, మన లీగల్ సెల్ కన్వీనర్ తమ్ముడు నాగరాజ్ మాదిగా, పెద్దల గౌరవీయులన్న ఇప్పుడే దేవర ప్రసాద్ అన్న, మిత్రుడు విజయ్ కుమార్, శ్రీధర్, తమ్ముడు ఆనంద్, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఈరోజు ఈ సమావేశం ఇంత బాగా జరగడానికి తనదైన పాత్ర పోషించినటువంటి వైఎస్ రాజమాది గారు, తర్వాత చాలా మంది పేరు మన సోషల్ మీడియా కన్వీనర్ ఉస్మాని గారు, వాటితో పాటు జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కె సుధాకర్ గారికి, అలాగే వచ్చి వెళ్ళినట్టున్న రంగంలో మన స్టాలిన్ అన్న, నానివాళ్ళు, వీటితో పాటు చాలా మంచి నాయకత్వం మనకుంది. ఈ మంచి నాయకత్వంలో కూడా మనకున్న మహిళా నాయకత్వం నిజంగా వాడికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. కారణం ఏంటంటే చెల్లి సుమతి మీటింగ్ కొన్ని రోజులు చాలా అయింది కదా, సమావేశం పెట్టుకుంటున్నామమ్మా రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి రావడానికి తనకి ఇబ్బంది ఏంటంటే చిన్న బిడ్డ తనకి లేక కలిగారు. మీటింగ్కి వెళ్ళాలి అన్న మాట్లాడే మాట వినాలని చెప్పని తన బిడ్డ పసిబిడ్డను కూడా వెంటబెట్టుకుని మన దగ్గరకు వచ్చింది. అంత నిజాయితీ కమ్యూనిటీ మనం పోయి కలిసి మాట్లాడిన వెంటనే రావడానికి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంది. కానీ చిన్న బిడ్డున్నాడు, అయినా అర్థం తీసుకొని వస్తానని చెప్పని వచ్చి మన మధ్యలో ఇకపోతే మన సుభాష్ మీటింగ్కి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, ఏం చెయ్యాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఎలా నడిపించాలో, ఎలా పోరాటం చేయాలో అనేటువంటిది స్ఫూర్తిని తెలుసుకోకుండా, స్ఫూర్తిని నింపుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం, మీటింగ్ వినకుండా వెళ్ళడం అనేది అది ఉద్యమం కాదు, లక్షణం కాదు. వచ్చినట్టు మనం అయ్యేంత వరకు ఆ మీటింగ్ ని కొనసాగించి ఆ మాటలు ప్రతి నాయకుడు మాట్లాడే మాటను స్ఫూర్తిగా తీసుకొని మనం ఒక గొప్ప నాయకులుగా ఎదగాలని సంకల్పంతో ఉండబడినటువంటి సుభాష్ జిల్లా అక్కడి నుంచి ఒకటే వస్తుంది. అలాగే మన భవాని అందరూ కూడా నిజంగా ఒక నూతన నాయకత్వ ఒరవడికు అంటే ఉద్యమం ఎదిగినట్టుందిగా ఉద్యమం అందరూ కూడా అంటే చాలా మంది మహిళా నాయకత్వం 30 సంవత్సరాల్లో చూశారు. ఇప్పుడు ఉండబడినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నిజాయితీ ఆకర్షణలో ఉండబడినటువంటి నాయకత్వం దొరికినందుకు మన మహిళా నాయకత్వం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే 30 సంవత్సరాల పోరాటం దాకా మనోడు చెప్పారు 94, 2004, 2004, 2014, 2014, 2024 30 సంవత్సరాల పోరాటం. సరే, ఈ 30 సంవత్సరాల పోరాటాన్ని ఆధ్యాత్మిక మనం గమనిస్తే
ప్రధానంగా నమ్మేది. అంటే ఇప్పుడు ఉండబడిన నాయకత్వం కాదా అన్న, ఇప్పుడు ఉండబడిన నాయకత్వం పోరాటాలు చేయడం లేదా, ఇప్పుడు ఉండబడిన నాయకత్వం ఉద్యమాలు చేయడం లేదా అంటే ఇప్పుడు ఉండబడిన నాయకత్వం పోరాటాలు చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది కాదంటారు. కానీ మొదటి తరం నాయకత్వం ఎంఆర్ఎస్ మొదలైనప్పుడు వచ్చిన నాయకత్వం, ఆ రోజు నాయకత్వానికి రాజకీయ అవకాశాల మీద ఆలోచన లేదు, ఆ రోజు నాయకత్వానికి స్వార్థపూరితమైన ఆలోచన లేదు, ఆ రోజు నాయకత్వానికి మోసపూరితమైన ఆలోచన లేదు, ఆ రోజు నాయకత్వానికి ఏదో దోసుకుందాం దాసుకుందాం లేకపోతే ఒక్కడిని ఏమనామనే ఆలోచన ఆ రోజు ఏ నాయకుడికి లేదు. ఆ రోజు ఒకే ఒక్కడి అందరూ బలంగా పడింది. ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ రోజు ఈ దేశానికి ఏమైనటువంటి మూలవాసులకి, అరుంధతి వారసులకి, ఆదిజాంబుడి వారసులు చెప్పుకోబడుతున్నటువంటి మాదిగలు ఇన్ని సంవత్సరాలుగా నాయకత్వం లేకుండా పరాయి నాయకత్వం, సోదరులనే పేరు మీద ఉండబడిన నాయకత్వంతో పరుల మధ్యన పడిగాపులు రాసి కమ్మాడి దగ్గరికి వెళ్ళి సమస్య వస్తే భార్యాభర్తల సమస్య వచ్చినా పోయి చేతులు పెట్టుకొని అరుగులు కూర్చొని నేల మీద కూర్చొని ఉండబడినటువంటి సందర్భం. ఆ తర్వాత కారంచేడులో దళిత ఉద్యమం, కారంచేడు గడప తర్వాత దళిత ఉద్యమం, ఆ దళిత ఉద్యమంలో మొత్తం కూడా నాయకత్వం మొత్తం కూడా సోదరులు ఉంటే సోదరు నాయకత్వంలో కూడా ప్రతి కొద్దు ఉండబడినటువంటి వాళ్ళకి ఒకసారిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన తర్వాత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం వచ్చిన తర్వాత అప్పటిదాకా మాదిగ అనే శబ్దం పల్లెలకు పోకుండా మాదిగ అనే శబ్దం చెప్పుకునే ధైర్యం లేకుండా మనం ఎస్సీలమనో, క్రైస్తవులమనో, హరిజనులమనో లేకపోతే చెప్పుకుంటున్నట్టు మనకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఏర్పడిన తర్వాత, ఆ ఉద్యమం మాదిగ పేరు మీద ఓడి మీదకి వచ్చిన తర్వాత ప్రతి మాదిగోడి గుండె చెల్లించింది, ప్రతి మాదిగోడి గుండె రగిలింది. ఇన్ని సంవత్సరాలుగా మాదిగనేటువంటి లేవు, ఇన్ని సంవత్సరాల తర్వాత మాదిగనే శబ్దం వచ్చింది, మాదిగనే ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం బతకాలి, ఆ ఉద్యమం ఎదగాలి, ఆ ఉద్యమం ముందుకెళ్ళాలి, ఆ ఉద్యమం మరింత ప్రభావితం కావాలి, ఉద్యమాలని చెప్పి ఆశించినటువంటి ప్రతి మాదిగ బిడ్డ ఆ రోజు నిజాయితీ రోడ్డు మీదకి వచ్చి ఏం ఆశించలేదు. ఇప్పుడు ఏం ఆశించలేదు. ఆ రోజు రాష్ట్ర ఏమి ఎంఆర్ఎస్ లో పనిచేస్తే దాన్ని ఏమన్నా ఉద్యోగం ఇంకోటారు, నేను ప్రసారామం లాంటి ఇంటర్మీడియట్ చదువుకుంటాడు, ఒకటి తరం నాయకత్వం మొత్తం ఇంటర్మీడియట్ చదువుకుంటాడే. వీళ్ళందరూ ఏమీ ఆశించకుండా మాదిగా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి, మేము సమాజంలో ఉన్నాం, సమాజం గ్రామాలు ఉన్నాం, ఏకబడినోడని సమాజానికి చెప్పుకుంటూ డబ్బుకుంటూ సేవ చేస్తున్నారని మాకు అన్యాయం జరిగిందని చెప్పి భావించిన వచ్చినటువంటి మాదిగ మొత్తాన్ని ఆరోగ్యపడిన మాదిగ జనం కూడు కూడా లేనట్టు కూలీలా చేసినటువంటి ఎక్కడికి రమ్మంటే అక్కడికి ట్రాక్టర్లు పెట్టుకొని, లారీలు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని మాదిగ జాతి ఉద్యమంలో మమేకమై చేసినటువంటి నాయకత్వం. ఆ రోజు ఈరోజు ఉండబడినటువంటి సెల్ ఫోన్ లేదు, ఆ రోజు ఈరోజు ఉండబడినటువంటి వాట్సాప్ మెసేజ్లు, ఆ రోజు ఈరోజు ఉండబడినటువంటి సోషల్ మీడియా, ఆ రోజు ఉండబడిన పోస్ట్ కార్డు, ఇంగ్లాండ్ లెటర్ వేసినా పోస్ట్ కార్డు పంపించినా 4 రోజులతో 5 రోజులతో గ్రామానికి చేరే. కానీ ఎలాంటి వసతులు లేని రోజులు కాలినడకన పోయాం, సైకిల్ ఎక్కి పోయాం, కాలినడకన పోయి సైకిల్ ఎక్కి పోయి దొరికితే లారీ ఎక్కి, దొరికితే డాక్టర్ ఎక్కి, ఎవరన్నా పోతుంటే అంటే అంతా దానికి ఏది కావకూడదు అనుకుంటే అరే 10 కిలోమీటర్ల కంటే గంటలు నడుస్తాం కదా, 10 కిలోమీటర్ల కంటే గంటలంతా నడుస్తాం కదా అని చెప్పి ఊరు గారి ఊరికి కాలినడకన రోడ్డు లేకుండా కొత్త రోడ్డులో మట్టి రోడ్డులో కూడా నడుచుకుంటూ పోయి జాతిని చైతన్యం చేసినటువంటి ఆ మొదటి తరం నాయకత్వం అది 94 నుంచి 99 వరకు నడిపిన పురాతన విమోచన పోరాటమే మాదిగ జాతి పోరాటం. ఆ రోజు ఈ రోజు ఉండబడిన గవర్నమెంట్ రాష్ట్ర గారు బాధపడ్డారు, రాష్ట్ర గారు బాధపడ్డారు. ఆ రోజు నిజం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులా ఉండేది, ఒక కుటుంబ సభ్యులా. ఎంత అంటే అన్న అనుకుంటూ, మామ అనుకుంటూ, బాబాయ్ అనుకుంటూ, నాన్న అనుకుంటూ, డాడీ అనుకుంటూ, ఇలా కుటుంబ సభ్యులా ఉంది. ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే మా పని బాధపడటం అర్థం లేదు. ఈ రోజు 4 మనుషుల చోటే కూర్చుంటున్నారు, ఒక రూమ్లోనే కూర్చుంటున్నారు. కానీ 4 మనుషులు ఎవరి చేతిలో వాడి సెలవు చూసుకుంటారు. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, హాయి లేవు, వాయి లేవు, అలాగే లేవు, అలాగే లేవు, ఎవరు సెలవు చూసుకోవడం ఆ సెలవు
కుటుంబాల్లో కూడా లేకుండా నిన్న ఇప్పుడు సెల్లో చూస్తాం, నాన్న సెల్ చూసుకుంటా ఉంటాడు, నాన్న కొడుకొని చిన్న పిల్లోడు సెల్ చూస్తుంటాడు, వాడి పక్కన కూర్చొని కూడా ఒక పాప సెల్ చూస్తుంటాడు. అంటే ఇంట్లో ఉండబడినటువంటి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా సమయం తగ్గిన టీవీలో సంస్కృతి వచ్చిందంట. కానీ ఆ రోజు పడిన పరిస్థితి నలుగురు కలిస్తే మాట ఏ మాటని మాటని ఏ మాట ఉదాహరణకి అమ్మాయిస్తూ ఉండేటప్పుడు మా వయసు 19-20 అప్పుడు 19-20 వయసులో పాదశిక్షత కుర్రోడాలోచన 20 ఏళ్ళ అవసరం కుర్రోడాలోచన ఏ విధంగా ఉన్నది. చదువుకుంటున్న వాళ్ళం కాబట్టి ఆయన పాడినట్టు సరదాగా శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని, కొంతమంది యువకులు పేర్లని శిఖాలని పుట్టాలని, కొంతమంది యువకులు భావన నవజీవన బృందాలని 4 వాదాలు వివరిస్తాడు. ఆ 4 వాదాలు కొంతమంది కుర్రోళ్ళు ఏ విధంగా ఉంటుంది జనరల్ సరదాగా సినిమాకి వెళ్దాం, శిఖరాలు చేద్దాం, అమ్మాయిలకు ఎప్పుడు రాద్దాం, లేదా ప్రేమిద్దాం, ఇంకోటి చేద్దాం ఆలోచిస్తాం. కానీ అతి చిన్న వయసు నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడిన రాజ్యం రావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ కలగడ రాజ్యం రావాలి, దానికోసం శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యువకులు భావాల జీవన బృందావన ప్రాంతాలు కావాలి, ముందు యుగ దూతల ప్రదాతలు కావాలని చెప్పిన ఆ చిన్న వయసులో ఆలోచించినటువంటి బాలాన్ని మొదటి తరం నాయకులు మొత్తం కూడా ఇల్లు అనకుండా, వాయువులు అనకుండా, యమనం లేకుండా, బాల్యం లేకుండా, పెన్ను దొరికితే ఎంఆర్ఎస్ లెటర్లు రాసి, గోడ దొరికితే ఎంఆర్ఎస్ అని చెప్పి బోర్డులు రాసి మొత్తం బాధ్యత జాతిని నిరంతరం చైతన్యం ఆ రోజు ఆ స్థాయి నాయకులను శ్రమించింది కనుకనే ఈ రోజు ఆ ఉద్యమ పునాదుల మీద ఎదిగినటువంటి నాయకత్వం. ఓకే, ఎదిగిన తర్వాత సరే అది బలమున్నోడిదే కర్రన్నోడిదే బర్రాట, తెలంగాణలో కర్రన్నోడిదే బర్రాట, బలమున్నోడు రాగేసిన ప్రయత్నం జరిగే ఉంటుంది. కర్రన్నోడు బరి లాభంటే కానీ ఆ మొదటితర నాయకత్వం విస్మరించడం అనేది బాగా, ఆ మొదటితర నాయకత్వాన్ని విస్మరించడం అనేది బాగా. ఇప్పుడు నిన్న మన సెల్లో చూస్తాను, దానిలో 1 man 1 mission 1 man commission, 1 man 1 mission 1 man commission. ఎంఆర్ఎస్ ఉద్యమం ఒక మనిషి, ఎంఆర్ఎస్ ఉద్యమం ఒక మిషన్, ఎంఆర్ఎస్ ఉద్యమం అనేది ఒక కిందగా నడిచినటువంటి పోరాటం. ఎంఆర్ఎస్ ఉద్యమం కొన్ని లక్షల మంది ఎంఆర్ఎస్ కార్యకర్తల శ్రమల రక్త బలిదానాలు నిర్మించబడినటువంటి ఉద్యమం. అది ఏ ఒకటి సొత్తుగా నేటికి కూడా మనిషి అనేటువంటి మనం చూస్తుంటాం. విశ్వాసము కృతజ్ఞత అనే ఉంటే ఆపదలు అడ్డంగులబడినోడికి ఆకలిని కూడా అన్నం పెట్టినోడిని మర్చిపోకూడదు. మనిషి విశ్వాసము కృతజ్ఞత అనేది ఎవరికన్నా ఉంటే ఆకలినప్పుడు అన్నం పెట్టినోడిని, ఆపదలు ఆదుకున్నటువంటి మర్చిపోకూడదు. కానీ మోసగాడికి ఎమోషన్స్ ఉండవు. మోసగాడికి ఎమోషన్స్ ఎందుకు మోసం చేస్తారు? మోసగాడికి ఎమోషన్స్ ఉంటే మోసం చేయదు కదా. ఎమోషన్స్ లేనివాడికి మోసగాడికి ఎమోషన్స్ లేవు కనుకనే ఈ రోజు 30 సంవత్సరాల ఎంఆర్ఎస్ ఉద్యమ చరిత్రని, 30 సంవత్సరాల వేల మంది కార్యకర్తల శ్రమని, త్యాగాన్ని, ఆత్మ బలిదానాలతో కూడిన సురేంద్ర మాదిగా, దామోదర మాదిగా, వైస్ మాదిగా, తెల్లబడి రవి మాదిగా, సత్యనారాయణ మాదిగా, వీరాస మాదిగా, పెద్దల ప్రకాశరావు మాదిగా అంటే చెప్పుకుంటా పోతుంటే అనేక మంది ఆత్మ బలిదానాలతో నిర్మితమైనటువంటి ఉద్యమాన్ని 1 man show చెప్పి చెప్పుకోవడానికి రాయడానికి ఎంఆర్ఎస్ ఉద్యమం వచ్చారు. అందుకే ఈ ఉద్యమంలో పనిచేసిన నాయకులు మనం మర్చిపోతామా? ఈ ఉద్యమంలో శ్రమ చేసినటువంటి నాయకులు మనం మర్చిపోతామా? ఈ రోజు మొదటి తరం నాయకత్వం ఎంతో శ్రమించింది, ఎంతో కష్టపడింది, ఎంతో ముందుకు తీసుకెళ్ళింది. ఆ తీసుకెళ్ళినటువంటి దాని రూపమే ఈ రోజు ఈ ఉద్యమం. తర్వాత ఇక 99 నుంచి నడిచిన ఉద్యమాలు ఏమైనా ఉన్నాయంటే ఉద్యమాలు నడిచినాయి. నా సోదరులు చెప్పారు, 99 నుంచి నడిచిన ప్రతి ఉద్యమం ఒక ఒప్పంద ఉద్యమమే. ప్రతి పోరాటం ఒప్పంద పోరాటమే. ఆ ఒప్పంద పోరాటాల ఫలితంగా ఈ రోజు 99 వర్గీకరణ అయింది, 2004 వర్గీకరణ అమలైంది. 2004 వర్గీకరణ అమలు జరిగిన తర్వాత 2004 నవంబర్ ఇచ్చిన వర్గీకరణ రద్దయిన తర్వాత మనం ఏం చేయాలి? వర్గీకరణ రద్దయ్యాక మనం ఏం చేయాలి?
సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, వేసామా అలా ఏంటంటే 2 నిమిషాలు సుప్రీంకోర్టు రద్దు అయిన తర్వాత మనం పిటిషన్ వేయాలి, వేసామా ఏలే. ఈ కూడా 2004 నుంచి 2024 దాకా ఏ పోరాటాలు చేస్తాం మనం? అందులో మనం కూడా ఉన్నాం కదా, మనం లేకుండా ఉన్నామా? అందరూ ఉన్నాం. ఏ పోరాటాలు చేస్తాము? 2004 వర్గీకరణ రద్దయింది, 2004 వర్గీకరణ రద్దయిన తర్వాత నవంబర్ 5 రద్దయింది. 2004 నవంబర్ 5 ముందు మనం పోరాటం చేస్తాం. ఎంఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం మా ప్రకాశం జిల్లాలోనే మన ఎస్ఎం కాలేజ్ గ్రౌండ్ లో 10 సంవత్సరాల ఎంఆర్ఎస్ ఉద్యమానికి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో 94 జూలై 7న ప్రకటన చేస్తాం. గుడి జబ్బుతో బాధపడుతున్న చిన్నారుల కోసం మనం పోరాటం చేద్దామని చెప్పి ప్రకాశం జిల్లా కూడా ప్రకటన చేస్తాం. అంటే ఆ పోరాటం వర్గీకరణ ఉద్యమానికి సంబంధించిన పోరాటం కాదు, పిల్లల కోసం జరిగిన పోరాటం. ఆ తర్వాత 2000 వికలాంగుల కోసం మనం పోరాటం చేస్తాం. 2000 వికలాంగుల కోసం పోరాటం చేస్తాం. సరే, వికలాంగుల కోసం పోరాటం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో స్నేహం కుదురుతారు. రాజశేఖర గారి యొక్క స్నేహం కుదురుతాది అంటే 2009 ఎన్నికలకి రావడానికి ముందు కరీంనగర్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఆ కరీంనగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వని చెప్పి అడుగుతాడు. మద్దతు డాన్స్ పడతారు, మద్దతు ఇస్తారు. మనకి జనరల్ గా 37 మనం అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తా ఉన్నాం. మద్దతు ఇస్తున్నా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, వర్గీకరణ కోసం ఇది మనం చెప్పే మాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఆ క్రమంలోనే మద్దతు ఇస్తారు. ఆయన స్నేహం కుదిరిన తర్వాత ఇక ఒప్పంద ఉద్యమాలు మొదలవుతాయి రాజశేఖర రెడ్డి గారు. ఆ ఒప్పంద ఉద్యమాల్లో భాగంగా అందరూ గుర్తుపెట్టు, ఇది చారిత్రక సత్యం, ఇది చారిత్రక నిజం. 2009 గాంధీ భవన్ ఘటన జరుగుతుంది. మనందరం ఏమనుకుంటాం? వర్గీకరణ కోసమే ఆ పోరాటం, వర్గీకరణ కోసమే ఆ నిర్ణయం అనుకుంటాం. సోనియా గాంధీ మీటింగ్ వచ్చింది, సోనియా గాంధీ మీటింగ్ అడ్డుకోవడం, సోనియా గాంధీ మీటింగ్ ఫ్లెక్సీ దగ్గర పెట్టడము, పోస్టుల దగ్గర పెట్టడం, కటౌట్ దగ్గర పెట్టడము అక్కడ లేదు. మరి గాంధీ భవన్ ఎందుకు మొదలబడి? గాంధీ భవన్ ఎందుకు మొదలబడి? దానికి ముందు జరిగింది రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలి. రెండోసారి ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు అప్పుడు టీసీ అధ్యక్షుడిగా టీ శ్రీనివాస్ ఉన్నారు. టీ శ్రీనివాస్ మళ్ళీ టీసీ అధ్యక్షుడిగా ఉంటే రెండోసారి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కావాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి మారడానికి అవకాశం. అప్పుడు మనోని పిలిచి మాట చెప్తారు, రేపు సోనియా గాంధీ సభ జరగదు, మధ్యలో సోనియా వెళ్ళిపోవాలి, అవసరమైతే ఏమన్నది నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు గాలి వందన కావచ్చు నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు మాట్లాడతారు. ఆ మాట్లాడిన వెంటనే సభ నడుపుకోవడం కోసం అందరికి మహిళా నాయకులు మొత్తాన్ని అడ్డుకోటి చెప్పి అక్కడికి పంపించి సురేంద్ర మాదిరి కొంతమందిని పిలిచి ఏం చేస్తావో తెలియదు, జరగాలి వర్గీకరణ కోసం ఏం చెప్తారు. గాంధీ భవన్కి వెళ్తారు. ఆ గాంధీ భవన్ మనోడు పెట్రోల్ సంఘటనకి రావాలి. ఆ వచ్చే మెట్టు ఉంటారు, ఎక్సిబిలిటీ బాగా ఇస్తారు. కానీ జనరల్ గాంధీ భవన్ ఎప్పుడు కలకలాడుతుంటారు, కానీ ఆ రోజు గాంధీ భవన్ ఎవరు ఉంటారు అంటే ప్లాన్ ప్రకారం రాష్ట్ర దాన్ని లేకుండా చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన అతను ఎక్సిబిలిటీ అతను బలవంతుడు ఆధార్ ఇచ్చుకోవడాన్ని ఆగి అడ్డుకుంటాడు. ఆ పెట్టులో జారి పడటం ఆ మంటలో. తర్వాత గాంధీ భవన్ కాల్చిన కేసు తీసుకెళ్ళాలి. గాంధీ భవన్ తగలబడిన కేసు కాకపోతే కాక రాజశేఖర రెడ్డి గారిని అయితే వాళ్ళ ఆవేదనలో వాళ్ళు తగలబెట్టి మాట సభ మేలైంది, తీసుకుని వెనకబోయాడు. రెండోసారి మళ్ళీ ఎన్నికలు వచ్చి తాను ముఖ్యమంత్రి. ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన అక్కడ బాగా ఆయన రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు ఆయన విమర్శించడం, ప్రతిపక్ష ఢిల్లీ తీసుకెళ్ళడం, ఇది కొన్ని కార్యక్రమాలు రాజశేఖర గారు చేస్తున్నందుకు మనం కనబడతాం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ అందరి కుటుంబంలో లేదు. 2011 డిసెంబర్ 4న హైదరాబాద్ విజన్ కార్యక్రమంలో మనం మీటింగ్ పెట్టాం. పోలీసులు అంటే నాకు తెలిసి 94 నుంచి 2013 వరకు ఏ రోజు కూడా ఎంఆర్ఎస్ నాయకుల కార్యక్రమం మీద పోలీసులు చేసిన చరిత్ర లేదు. అదే మొదటిసారి అక్కడికి వెళ్తాము, మాట్లాడుతూనే రోడ్డు మీదకి వస్తాం. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయగలిగాడు, ఓషైకి మేనేజ్ చేయగలిగాడు, మనడు రాజశేఖర రెడ్డి గారు కూడా మేనేజ్ చేయగలిగాడు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల కాదు. కిరణ్ కుమార్ రెడ్డిని బెదిరిద్దామని చూస్తాడు. సభ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డిని బెదిరించి మనం రమణించడం చేద్దామని చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి బెదిరిపోకుండా రోడ్డు మీద సెంటర్ వస్తారని చెప్పని పోలీసులు పంపించి మాట్లాడేస్తారు.
చార్జ్ చేయడంతో ఆ మీటింగ్ కూడా వర్గీకరణ వేగం జరుగుతుంది. ఆ లాంటి చేస్తుంది వర్గీకరణ అంశం మూతపడుతుంది. 2012 2013 2013లో మనం పోరాటం చేస్తాం. ఏంటది? వృద్ధుల వితంతువులకి పెన్షన్ పెరగాలని మనం పోరాటం. వృద్ధుల వితంతువులకి పెన్షన్ పెరగాలి. మరి వర్గీకరణ ఏమైంది? వర్గీకరణ కోసం పెట్టే లాంటి అయింది. మరి మన ప్రభుత్వం ప్రతీకారం తీసుకోవాలి. ఆ వారి లేకుండా వృద్ధుల వితంతువులకు వస్తాయి. అయితే ఆ ప్రతీకారం ఎక్కడ తెచ్చుకుంటారు అంటే గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన మార్కెట్ డబ్బులు మీటింగ్ వస్తారు. ఒప్పంద ఉద్యమాలు అనడానికి 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒప్పందం ఇప్పుడు చెప్పేది ఒప్పందం. సార్ నేను మీరు పాదయాత్ర చేస్తున్నారు. మీ పాదయాత్ర ముగిసేటప్పటికి నేను కూడా ఒక 3-4 నెలలు రాష్ట్ర మొత్తం దేశం రాష్ట్రంలో తిరిగి వృద్ధుల తరపున కూడగలుగుతాను. గుండె జబ్బులకి రాజశేఖర రెడ్డి గారు గుండె జబ్బులకి ఉచితంగా ఆపరేషన్ చేస్తారని ఆరోగ్య పథకం ప్రవేశపెట్టారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు వల్ల రాష్ట్ర అధికారులు రావాలంటే అంతకన్నా ఏదైనా మంచిది చేస్తాం. అంతకన్నా మంచిది చేయాలంటే మనకు ఉండబడింది ఒకే ఒక స్కీమ్ ఉంది. అది వృద్ధుల వితంతువులకు మనం పెన్షన్ ఇస్తామంటే దాదాపు లక్షల ఓట్లు మనకి దాదాపు 50 లక్షల 40 లక్షల మంది వృద్ధుల వితంతువులు ఆ ఓటు మనకి మారడానికి అవకాశం ఉంటుందని చెప్పని ప్లాన్ చేసుకొని ఆ వృద్ధుల వితంతువులకి తీసుకొచ్చే పని కార్యక్రమానికి ఉదాహరణ రాష్ట్ర మొత్తం గుర్తులు సబ్పెడతాం ఉప్పల గవర్నమెంట్. ఆ వేదిక మీదకి చాలా మంది నాయకులు ఉంటారు. కానీ రావాల్సిన నాయకుడు ఆలస్యంగా ఉంటాడు. ఎవరా నాయకుడు? ఆ వేదిక మీదకి చాలా మంది నాయకులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ రావాల్సిన ఒప్పందం ఎప్పుడు చేస్తున్నాను నేను చిన్నతో ఒప్పందం చేస్తున్నా. చిన్న మీకు కూడా నుంచి రాట్లా విజయ్ ఒప్పందం చేస్తున్నాడు. నేను ఏదో కొత్త విజయాన్ని సాధిస్తాను. విజయ్ కాదు నువ్వు విజయ్తో నాతో మాట్లాడి సాధిస్తాను. ఆయన వచ్చేంత వరకు నేను జరపాలి. అదే గ్రామంలో ఆయన వస్తాడు. ఎంత అన్నారు అంటే మనం చెప్పారు మీటింగ్ అయిన తర్వాత ఎంత పెంచమంటావు అంటే సార్ వాళ్ళు 6-7 అన్నారు. 1000 సార్ అన్నారు. ఆయన 1000 అన్నాడు. జనం ముసులో లేసి కూడా అతను చప్పట కొట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే వృద్ధుల వితంతువుల కార్యక్రమం చంద్రబాబు నాయుడు మరొకసారి ముఖ్యమంత్రి చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమం అనేది ఒప్పంద ఉద్యమం. ఆయన అంటే 1000 పెంచుతారు. అది ఒప్పందం. ఆ ఒప్పంద ఉద్యమం నడుస్తారు. రాష్ట్రం విడిపోతుంది. రాష్ట్రం విడిపోతుంది. విడిపోయినాక అక్కడ కేసీఆర్ దగ్గర చంద్రబాబు నాయుడు గెలిపిద్దాం. చంద్రబాబు నాయుడు దగ్గర ఫలితంగా ఏమైంది? 2014 నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్ మనం ఏమి చేయలేకపోయింది. కానీ సరే చేయలేకపోయేది కదా మరి ఇక్కడ ఏదైనా చూద్దామని చెప్పంటే అక్కడ మధ్యలో ముఖ్యమంత్రి ఉండబడిన కేసీఆర్ దగ్గర రాజ్యం ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత 2019 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గర రాజ్యం ప్రయత్నం చేయలేదు. దాంతో మళ్ళీ ఆలోచన చేస్తుంది. ఇలాగ జరిగితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అప్పటికి పోతుంది, నా అసంతం పోతుంది. కనుక చంద్రబాబు డైరెక్ట్ కేసీఆర్ ఆహ్వానం అడుగుతానని కుట్ర చేస్తున్నాడు. ఇక్కడ రాని కూడా దొరుకుతుంది కాబట్టి ఏం చేస్తే సర్వే అవుతానని చెప్పి ఆలోచించి 1 కోటి మంది మాదిగా భవిష్యత్తుని ఏ ఉద్యమమైన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అంబేద్కర్ వాదంతో మొదలైన ఉద్యమాన్ని అంబేద్కర్ వాదాన్ని తుంగలో దొరికి మనసు అంతరించడానికి పథకం రచించుకొని రాత్రికి రాత్రి కిషన్ రెడ్డితో స్నేహం చేసుకుని కిషన్ రెడ్డి దగ్గర తీసుకుని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో ఎక్కడైనా కలుపుకొని పోయి ఒప్పందం చేసుకుని ఒప్పందం వచ్చి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏంటి ఆ కార్యక్రమం అంటే మీ అందరూ తెలుసు, సడక్ బంధం కార్యక్రమం చేస్తాం. దేనికోసం జరుగుతున్నారా సడక్ బంధం? ఇప్పుడు జనరల్ గా ప్రధానమంత్రి వస్తాడు కదా, ప్రధానమంత్రి రోడ్డు వస్తాడా? ఆయన పెద్ద సపరేట్ విమానంలో వస్తాడు, లేదు కాదు హెలికాప్టర్లో వస్తాడు, గ్రౌండ్ లో దిగుతాడు, ఆ నుంచి కాలికి లేదు దగ్గరికి వస్తాడు. మరి సడక్ బంధం ఎవరిని పెడతాం మనం? ఆ సడక్ బంధం ప్రెసిడెంట్ తెలుస్తుంది అంటే దానికి ఒక ఉదాహరణ. పాపం కర్నూలు జిల్లాలో రాలేదు, ఇక్కడ కర్నూలు వాళ్ళు రాలేదు. ఆ కర్నూలు వాడే సాక్ష్యం. ఏ సాక్ష్యం అంటే కర్నూలులో ఉన్నాక ఫోన్ వస్తారు. తెల్లారి పొద్దున్నే హైదరాబాద్కి వెళ్తారు. హైదరాబాద్ కొండా ఇష్టం రెడ్డి గారు కలుస్తారు. అప్పటికి అక్కడ బీజేపీ నాయకులందరూ కూర్చొని ఆడ పథకం దొరుకుతారు. ఏంటా పథకం అంటే రేపు నరేంద్ర మోడీ వచ్చే సభ విజయవంతమైతే పేరు పోతుంది. అప్పుడు బీజేపీ అధ్యక్షుడికి ఎవరున్నారు? బండి సంజయ్. బండి సంజయ్ అప్పటికే చూసుకొని పోతున్నాడు. ఎంత చూసుకొని పోతున్నాడు? ఆయన పాత బస్సులో బిల్డింగ్ పెడుతున్నాడు. మరి ఆయన స్పీడ్ పెంచాడు. ఎంత ఉంటే మన అతను బీసీ అధ్యక్షుడు బీసీ ముఖ్యమంత్రి చేయాలంటే మరి బీసీ ముఖ్యమంత్రి అనుకుంటే బండి సంజయ్ అవకాశం ఉంది. బండి సంజయ్ కావాలి. బండి సంజయ్ కావాలంటే ఆ కార్యక్రమం ఏదో ఒకటి జరగాలి, అది తేలవ్వాలి. అలాగే కిషన్ రెడ్డి కావాలి, కిషన్ రెడ్డి చేతికి రావాలి. కొండా కిషన్ రెడ్డి మొత్తం కూడా ప్లాన్ చేస్తే దానికి మన సార్ ఒప్పందం చేసుకుంటాడు.
ఆ మీటింగ్ భగ్నం చేసే బాధ్యత నాది, నన్ను కాపాడుకునే బాధ్యత మీది. నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నన్ను కాపాడుకునే బాధ్యత మీద ఒప్పందం చేసుకొని సరైన పొందని పిలిపిస్తాం. ఆ సరైన పొందులో 20 మమ్మల్ని కొట్టారు కదా, నన్ను కూడా కొట్టి నాతో పాటు నా అనుకున్నట్టు పుల్ల కొట్టారు. ఆ కొట్టే క్రమంలో మన కిషోర్ రెడ్డి పిల్లలు ప్రారంభం అసలు బాగానే గాంధీ భవన్ కట్టడం జరిగినట్టే ఇప్పుడు దాన్ని తెచ్చుకోవాలేమో. దీనిని మనకి ఒకటి తీసుకెళ్ళొచ్చు అని అక్కడ కొట్టు తర్వాత పక్కన పెట్టుకుంటాం, పనికి రాని అడుగుకుంటాం, పక్కన తెచ్చుకుంటాం, ప్రతీకారం తెచ్చుకుంటాం అని చెప్పని ఆ రోజు వేదిక ప్రెస్ మీట్ లో మాట్లాడటం. ఆ మరుసటి రోజు మళ్ళీ అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం నేను చెప్పాలనుకున్న ఉద్దేశం, ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 నుంచి 99 వరకు నడిపిన ఉద్యమమే నిజాయితీ కలిగిన ఉద్యమం. ఆ ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం పునాదులే ఈ రోజు ఈ ఉద్యమానికి వారికి జీవోత్సవం. ఆ జీవోత్సవాలను నిలబడ్డానికి మనం గౌరవించుకుందాం. ఆ తర్వాత నాయకత్వం వచ్చింది. ఆ రోజు ఎంఆర్పిఎస్ జాతి కోసం పనిచేస్తున్న నాయకత్వం, మొదటి తరం నాయకత్వం. ఆ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంటే పేరు వచ్చిన నాయకత్వం. ఆ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం రాజకీయ పదవులు వస్తాయని చెప్పిన ఒక నాయకత్వం వస్తుంది. ఈ ఎన్ని కాదు ఎంఆర్పిఎస్ అని పేరు పెట్టుకొని ఫోటో తీసుకొని సెల్ఫీ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటే నేను పెద్ద నాయకుడు అయిపోతానని చెప్పి ఈ రోజు అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 30 సంవత్సరాలు నాలుగు విభాగాల నాయకత్వం విభజిస్తే మొదటి తరం నిజాయితీ కలిగిన నాయకత్వం, ఆ తర్వాత పేరు కోసం వచ్చిన నాయకత్వం, ఆ తర్వాత పంపంగా కూడా వచ్చిన నాయకత్వం, ఆ తర్వాత ఈ రోజు సోషల్ మీడియా నాయకత్వం. అందుకే తొలితర నాయకత్వాన్ని అనితర నాయకత్వం ఉంచుకోవడం, తొలితర నాయకత్వాన్ని అనితర నాయకత్వం గౌరవించడం, తొలితర నాయకత్వాన్ని అనితరం ఆశ్రయించడం అనేది మనం చేయాల్సిన పని కనుక ఆ తొలితర నాయకత్వాన్ని గౌరవిద్దాం. ఈ ఒప్పంద ఉద్యమాల పేరు మీద జాతికి 20 సంవత్సరాలు జరిగినటువంటి నష్టాన్ని తెలియజేయడంతో పాటు మన హక్కు ప్రయత్నం మనం ముందుకెళ్దామని చెప్పే ప్రయత్నం చేసే క్రమంలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్న విషయం కూడా మీరు మర్చిపోవాలని కోరుకుంటూ ఆ తొలితరం నాయకత్వం చేసినటువంటి ఉద్యమ పునాదులే ఈ రోజు కూడా నిలబడ్డాయి. ఆ ఉద్యమ పునాదుల మీద కోట నిర్మాణం అయింది. ఆ కోటలో ఈరోజు కూర్చొని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక పోతే మనలో ఒక మాట అన్నా, ఒక నెల లెక్క మనం బాగా ఎరగబడ్డామన్నా, డిఫెన్స్ అయ్యామన్నా. జనరల్ గా కుటుంబాన్ని నడిపే తండ్రికి దొరుకుతుంది, కుటుంబాన్ని నడిపే తండ్రికి తెలుస్తుంది ఈ సంవత్సరం తండ్రి పంట అయితే బాగా లాభం ఉంటుందా, ఒరేస్తే ఉంటుందా, ఒకవేళ ఒరేసి చెదుల దగ్గర ఏంటి పరిస్థితి, ఏ పంట వేసుకోవాలి అంటే ఏ పిల్లోటి ఏ విధంగా పట్టాలి, ఏ పిల్లోటి ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం మీరు గమనించండి, 2023 జూలై 7, 2023 జూలై 7 ఇదే విధానంగా ఉన్న మనము ఒక కార్యక్రమం నిర్వహించాం. దినోత్సవాన్ని నిర్వహించాం. ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆ కార్యక్రమంతో ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కేసులతో పాటు మీరు కులగణన చేయండి, ఈ రాష్ట్రంలో మాదిగలతో మాలలు తగ్గ అధ్యయనం చేయండి, మాలలేకపోతే మాదిగలు లేదని చెప్పి మమ్మల్ని రాజకీయంగా మమ్మల్ని అణిచేస్తారు. 30 సంవత్సరాల మాదిగలు పురోగమించామంటే పురోగమనం లేదు. పురోగమనానికి కాకుండా పోవడానికి కారణం ఏంటి? ఈ రోజు 30 సంవత్సరాల తర్వాత మాదిగలు అంబేద్కర్ వాదులని తెలుసుకోవాల్సిన దుస్థితి చెప్పని కొన్ని అంశాల మీద మనం మాట్లాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ తర్వాత అనుకోకుండా ఎన్నికలు వచ్చాయి. సరే అనుకోకుండా ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మనం మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. మీ అనుకుంటూ మనం మాట్లాడుతున్నాం కుటుంబ జరిగినటువంటి సమావేశంలో వర్గీకరణ అంశం మీద చంద్రబాబు నాయుడు వైఖరి, వర్గీకరణ అంశం మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి అనుకుంటే 2014లో వర్గీకరణ చేసి పెద్ద మాదిగ ఆయన మోసం చేశాడు. వర్గీకరణ అంశం మీద మాట తప్పాడు. ఆ మాట తప్పిన అంశాన్ని మనకి చెప్పి కరపత్రాల రూపంలో, పేపర్ రూపంలో, ప్రెసిడెంట్ రూపంలో చెప్పినటువంటి నాయకులు కనబడతాం. మరి ఇలాంటి క్రమంలో ఈ రోజు వర్గీకరణ సుప్రీంకోర్టు అనుగుణంగా ముందుకెళ్తానని చెప్పి నాయకుడు అంటున్నాడు. ఈ క్రమంలో ఏం చేద్దామని చెప్పి తగ్గరబద్ధం చేస్తున్నప్పుడు వర్గీకరణకు అనుకూలంగా ఉండబడినటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు కనుక మనం చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వల్ల రావాలని కలుస్తాం చెప్తాం. వల్ల రావాలని చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత లేదు మాకు అందరు కావాలి నేను ముందుకు
కానీ అదే వల్ల కొన్ని రోజుల తర్వాత నేను మాట్లాడాను, ఈ రాష్ట్రంలో ఏ కుల సంఘాన్ని తెచ్చుకోదని అమ్మాయి మాత్రం వద్దు అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏ కుల సంఘాన్ని తెచ్చుకోండి, అమ్మాయి మాత్రం వద్దు అని, అమ్మాయి మాత్రం వద్దు అని చెప్పారు. సరే, అయినా మనం చివరి 20 రోజుల వరకు ఎదురు చూస్తాం. ఆ 20 రోజులు ఎదురు చూస్తున్న సమయంలో నేనున్నాను, ఇక్కడ వేడుకలు విజయ్ కుమార్ ఉన్నాడు, చారిరాజన్ ఉన్నాడు, శ్రీధర్ వచ్చాడు, అందరూ ఒక చోట ఒక ఇంటికి వెళ్తాం. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి అప్పుడే ఒక నాయకుడు వచ్చిపోతాడు. పోయి ఏం చెప్తానంటే, అన్న అమ్మాయిని కూడా తీసుకురండి, నేనే ఆ చంద్రబాబు దగ్గర తీసుకెళ్తా, సమాజ గౌరవాన్ని వచ్చేటట్టు చేస్తామని చెప్పి మాట్లాడు. దాని వెనక గుప్రేమ అనుకోవాలన్నా, దాని వెనక గుప్రేమ అనుకోవాలి. ఇక్కడ ఎంఆర్ఎస్ 30 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ వాదం వైపు మనువాదం వైపు మనం ఈ రోజు భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయడం అంటే, బీజేపీని సపోర్ట్ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటి? మనువాదాన్ని, మతతత్వాన్ని మనము ప్రోత్సహించడమే. ఈ రోజు ఉద్యమకారులుగా మనం అంబేద్కర్ వైపు ఉందామా, లేకుంటే మనువాదం వైపు ఉందామా అని చెప్పనుకుంటే, ఈ దేశంలో నేను పుట్టడం అయితే హిందువుగా పుట్టాను కానీ చావడం మాత్రం హిందువుగా చావని చెప్పని మునుధర్మం దగ్గర పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు నిలబడదామా, లేదు మనం ఒక్కడి ప్రయోజనం కోసం, అక్కడి స్వార్థం కోసం మునుధర్మాన్ని అంబేద్కర్ వాదం వైపు నిలబడదాం, అంబేద్కర్ వాదం వైపు నిలబడదాం. ఓకే, తాత్కాలికంగా కష్టాలు రాని, ఇబ్బందులు రాని, విమర్శలు రాని, ఇంకోటి రాని, ఇంకోటి ఏదైనా కానీ మన ఉద్యమ స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఆ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి తప్పనించి నేను ఒక్కడి బతకడం కోసం 100 మందిని చావడం ధర్మం కాదు, ఆ 100 మంది కోసం మరొకటి చావడం ధర్మం అని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడినటువంటి అంబేద్కర్ వాదం వైపు మనం నిలబడే ప్రయత్నం చేస్తాం. మనం మనసు కలిగే ప్రయత్నం చేయలేదు. అదే క్రమంలో మనం కూడా ఆ రోజు కూడా నువ్వు సుప్రీంకోర్టు అనుగుణంగా తీర్పు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పని మాట్లాడితేనే మనం ఆ రోజు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మనం వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టాం. అది విజయవాడలో పెట్టాం, ఒంగోలులో పెట్టాం. వర్గీకరణ సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని అమలు చేసుకోవచ్చు అని చెప్పిన తరుణంలో ఈ రోజు ఆనాడు వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆ రోజు వర్గీకరణ ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ఈ రోజు ఉండడం, అది నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం, అది నిజంగా మాదిగలకి మేలుగా భావిస్తా ఉన్నాం. కనుక ఈ సందర్భంలో మేము వర్గీకరణని స్వాగతించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పని ఓ ప్రెస్ మీట్ పెట్టి, అదే క్రమంలో సైమల్టేనియస్ గా మళ్ళా మనం ఇంటివాడికి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం. ఎప్పుడు పెట్టాం? కొన్ని రోజులు చూసాం, ఓ వారం చూసాం, ఓ 10 రోజులు చూసాం. బీజేపీ స్వాగతించిన సుప్రీంకోర్టు తీర్పుని, తెలుగుదేశం స్వాగతించిన సుప్రీంకోర్టు తీర్పుని, కాంగ్రెస్ స్వాగతించింది, సిపిఎం స్వాగతించింది, సిపిఐ స్వాగతించింది. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తే జగన్మోహన్ రెడ్డి స్వాగతించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడగాలి? జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఉంటానని కదా మనం సైన్ చేసింది. మరి నువ్వు మాట్లాడకపోతే మేము ఎందుకు కూడుకుంటామని చెప్పని అదే జగన్మోహన్ రెడ్డి వల్ల మనం ప్రెస్ మీట్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించింది. నువ్వు ఎందుకు స్వాగతించకపోతే నువ్వు మాదిగలిగి అన్యాయం చేస్తున్నట్టుగా మిగిలిపోతామని చెప్పని మనం మాట్లాడేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి జాతి ప్రయోజనము, కుటుంబ ప్రయోజనము, మన లక్ష్యం అవుతున్నటువంటి వర్గీకరణ సంబంధించి వ్యక్తి ప్రయోజనంగా ఆలోచిస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. ఆ సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించిన జగన్మోహన్ రెడ్డిని మనకి అంశం కోసం నిలబడ్డాం, ముందుకు తీసుకెళ్ళి. అయితే ఈ క్రమంలో మనకేం జరిగినటువంటి పెద్ద ప్రచారం ఏంది? ఎవరైతే ఉన్నారో ఇతను చేస్తున్న పెద్ద ప్రచారం ఏంది? కోట్ల తీసుకొని మనము జగన్మోహన్ రెడ్డి వైసీపీని మద్దతు ఇచ్చాము అని అంటూ మనం ఏం చేస్తున్న ముద్రేది వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు చేశారు. అంటే 30 ఏళ్ళుగా నువ్వు తెలుగుదేశానికి మద్దతు ఇద్దావు, విద్యులు నేర్పిద్దాం, శక్తులు ఓడిద్దామంటావు. అది కాదు. కాంగ్రెస్ మద్దతు 2006 అది కాదు. నువ్వు బీజేపీ ఇప్పుడు నాకు తెలుగుదేశానికి ఇస్తావు, తర్వాత బీజేపీకి ఇస్తావు. అంటే ఏ పార్టీకి నువ్వు మద్దతు ఇస్తే మాట చెప్పాలంటేనేమో
నేను చేస్తేనేమో సంసారం, మీరు చేస్తేనేమో ఎలా అది ఇప్పుడు నేనే అంటున్నా. ఇప్పుడు నేను నాకు నిజంగా వ్యక్తి ప్రయోజనమే ఉంటే, నా స్వార్థమే ఉంటే, నాకు ఎక్కువ ఉంటే నేను అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఉండాలి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత స్వాగతించలేదు. ఎందుకు స్వాగతించడం నిలదీశాం? ఎందుకు స్వాగతించడం నిలదీశాం? నువ్వు స్వాగతించకపోతే మాటలకి అన్యాయం చేస్తున్నట్టుగా మిగిలిపోతామని చెప్పాం. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఇప్పటికీ చెప్తాం. వర్గీకరణ అంశాన్ని స్వాగతించకపోతే భవిష్యత్తులో తీర నష్టం జరిగిందంటే ఆయనే చెప్తారు. వర్గీకరణ అంశాన్ని వాటా మాట్లాడకపోతే బాధితుల మొత్తం కూడా వర్గీకరణ అంశాన్ని ఈరోజు ఏమనుకుంటున్నారు? వర్గీకరణ ప్రమాదం ఉన్నా ఆ ప్రమాదే ఏమనుకుంటే ఆ అడుగులు ముందుకేస్తే ఏ ప్రాణందాల్లో పరిస్థితి ఏమవ్వాలి? అది వాళ్ళు హెచ్చరించుకోవాలి, నిలదీసుకోవాలి. కానీ మనమైతే చెప్తున్న ఆత్మసాక్షిగా ఆ రోజు 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఇళ్లనక, బాలికలనక, బాల్యం లేక, యమనం లేక, రాసే ఎంఆర్పీఎస్ ఉద్యమంగా ఆశగా భావించి తీర్చినటువంటి జీవితాలను ధ్వంసం చేసినటువంటి వాడు అంబేద్కర్ వాదాన్ని తొమ్మిదో దొరికి మనువాదాన్ని సంకరించుకున్నప్పుడు ఆ మనువాదాన్ని వ్యతిరేకించడం కోసం మనం అంబేద్కర్ వాదం వైపు నిలబడ్డాన్ని తప్పించి వ్యక్తిగతంగా గత విషయం కూడా మీరు మర్చిపోతారు. గుర్తు ఈ క్రమంలో ఈ వాదాన్ని బలంగా తీసుకెళ్ళినప్పుడు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది? మనసులో పెట్టుకోండి. బాబు గారేమో రెడ్ బుక్ లేదు, వైట్ బుక్ లేదు, మొత్తం రాజ్యాంగం ఉండాలి అంటాడు. కానీ ఈ రోజు మీరు ఒక్కసారి అంతర్గతంగా ఈ లోపలికి వెళ్ళి గమనిస్తే, పాత కేసులు బయటకుతున్నాయి. ఏదో చేస్తే బయట అంటే దానికి భయపడి కాదు. ప్రభుత్వం వచ్చినట్టు 3 నెలలు అయితే కోర్టు తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు వచ్చినాక మనం స్వాగతించాం, కోర్టు తీర్పు వచ్చినాక మనము ప్రశ్నించాం. కానీ ఈ ఎన్నికల కాలంలో జరుగుతున్న పరిణామాత్మకంగా ముందుకెళ్లే క్రమంలో కొంచెం గడువు మనము ఆలోచన చేయాల్సి వచ్చింది. వెనక ఆలోచించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం మీద కానీ మనము వ్యతిరేకంగా దాడి చేస్తే మన మీద యాంటీ గవర్నమెంట్ అని చెప్పి ముద్రేపించి మనల్ని, మన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా లేకుండా చేసే కుట్ర ఆ దుర్మార్గుడు చేయడానికి అవకాశం ఉంది కనుక వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు ఈరోజు బాగా గమనిస్తే ఎదుటి వాడు చెడ్డోడా మంచోడా అని పక్కన అనుకుంటే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, అనుభవం మీద చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. కిరాతకుడు, దుర్మార్గుడు, కర్కోటకుడు ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి. ఈ పదాలన్నింటినీ కలగలిపి మిక్స్ లో వేస్తే అదొక పదార్థం అవుతాయి. ఇవన్నిటిని కలిపి అంటే బీట్రూట్, క్యారెట్ ఎన్ని కలిపి మిక్స్ లో వేస్తే ఏమొచ్చు కదా వస్తుంది కదా. అలాగే ఈ దుర్మార్గుడు, కర్కోటకుడు, కిరాతకుడు ఉన్నాయి సార్. అవన్నీ మిక్స్ లో వేస్తే పదార్థం ఉంది సార్. ఆ పదార్థమే మనం నాయకత్వం వచ్చిన ఎమోషన్స్ లేవు. ఎమోషన్స్ లేనప్పుడు ఆ మోసగాడు ఏ స్థాయికి దిగజరడానికి అవకాశం ఉంది, తెగడానికి అవకాశం ఉంది. సమయం కోసం ఎదురు చూడాలి. సమయం వచ్చినప్పుడు మనము మన వంతు పాత్ర మనం పోషించాలని చెప్పని చూసాం. ఆ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ రోజు వచ్చిన తీర్పు అనుగుణంగా ఈ రోజు జిల్లాల యూనిట్గా ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి జిల్లాల యూనిట్గా వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు మరి మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు జిల్లాల యూనిట్గా వెళ్తున్నప్పుడు దానిని ఆపాల్సిందే, అడ్డుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు అది విజయసాగర్ అని చెప్పి ఓటు పెట్టుకొని పోతున్నాడు కదా. మరి ఆ విజయసాగర్ ఏం చేయాలి? ఇప్పుడు విజయసాగర్ సాధిస్తే విశాఖపట్నం చెప్తున్నాడు వర్గీకరణ అయ్యేంత వరకు నియమాలు వచ్చింది కదా, సాధించాం కదా. మరి సాధించడానికి పంచుకోవడమే కదా. మరి అయ్యేంత వరకు నిలుపుదల ఏంటంటే వర్గీకరణ అయ్యేంత వరకు నిలుపుదల ఏంటంటే వర్గీకరణ కాలేదుగా. వర్గీకరణ అయ్యింది విజయం సాధించడం పోయి చెప్తున్నాం. వర్గీకరణ అయ్యేంత వరకు నియమాలు నిలుపుదల ఏంటంటే పోయి చెప్తున్నాం. మరి ఏది వస్తుందా అంటే వర్గీకరణ అయిపోయింది అని చెప్తున్నాం. అయ్యేంత వరకు ఆపండి అని అంటున్నాం. నేను అందుకే మొదలే చెప్పాను. వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన సుప్రీంకోర్టు సూచనిస్తారని, సలహా ఇస్తారని రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని. ఆ అమలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు రాష్ట్రాలు అమలు
తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం పోరాటము చేయాల్సింది. ఈ రోజు కూడా అదే మన ముందుకు వచ్చింది. అయితే ఆ ముందుకు వచ్చే క్రమంలో తెలంగాణ ఒక పద్ధతి కనబడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఒక పద్ధతి కనబడతా ఉంది, హర్యానాలో ఒక రకంగా ఉంది, తమిళనాడు ఒక రకంగా ఉంది, కర్ణాటకలో ఒక రకంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మనకన్నా ముందు వర్గీకరణ పంజాబ్ లో ఉంది, హర్యానా పనిచేస్తున్నాం. కానీ పంజాబ్ హర్యానా వర్గీకరణ రద్దవడానికి మూలమైంది ఆంధ్రప్రదేశ్ చేసినట్టు వర్గీకరణ అంశమే. ఆంధ్రప్రదేశ్ లో అంశం మీద కదా ఈ విషయం సుప్రీంకోర్టులో పిటిషన్ చేసింది, ఆంధ్రప్రదేశ్ చేసినట్టు పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టులో వేసింది. అంటే వర్గీకరణ అంశాన్ని రద్దవడానికి మూలం వల్ల ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆ రోజు వర్గీకరణ ఏ ప్రణాళిక వేసింది నాకు లాయర్గా చెప్పినట్టు ఆ రోజు వర్గీకరణ చేయడానికి కారణం ఏంటంటే రామచంద్రరాజ్ కమిషన్. రామచంద్రరాజ్ కమిషన్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం తిరిగింది. ఆ రాష్ట్ర మొత్తం తిరిగి రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీలు ఎన్ని కులాలు ఉన్నాయి, అట్లా జనాభా ప్రణాళిక తయారు చేసింది. ఆ ప్రణాళికలో ఏ ఓటు కష్టమైనని చెప్పి రెగ్యులర్కి ముందుకు పెంచింది. తర్వాత మాదిగలకి, తర్వాత మాలకి, తర్వాత ఆదివాసులకి 4% ఇస్తే రిజర్వేషన్ అవ్వలేదని చెప్పింది కదా. ఆ ప్రణాళిక ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా తీర్పు వచ్చింది. మళ్ళా 2004 తీర్పులో ఇది ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీర్పులో ఆ సుప్రీంకోర్టు ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలోని కలపాలని తీసేయాలన్న అధికారం లేదని కదా చెప్పింది. కనుక దానికి రద్దు చేస్తా ఉంది. మరి మీ వాక్యం ప్రకారం కొన్ని కులాలను కలపలేదు, తీసేయలేదు, ఉన్నట్టు ఉన్నాయి, యథాతథంగా ఉన్నాయి. ఏ కులాల మధ్య సహజత్వం లేదు, సమానత్వం లేదు కాబట్టి ఒకే అమలు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు తీర్పు వచ్చింది. అంటే అక్కడ రద్దవడానికి రామచంద్రరాజ్ కమిషనే, ఈ రోజు మన వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి మళ్ళా రామచంద్రరాజ్ కమిషన్. అంటే ఇప్పుడు ఏ కమిషన్ ప్రామాణికంగా తీసుకోవాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం? ఆ రోజు రామచంద్రరాజ్ కమిషన్ వేస్తే ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఆయనే ముఖ్యమంత్రి కానప్పుడు మరి ఈ కమిషన్ ఆధారంగా చేసుకుని బద్దయింది, ఈ కమిషన్ ఆధారంగా చేసుకుని అమలు చేయమంది. మరి అప్పుడు దేనికి ప్రామాణికంగా తీసుకోవాలి? రామచంద్రరాజ్ కమిషన్ ని ప్రామాణికంగా తీసుకోవాలి. మరి రామచంద్రరాజ్ కమిషన్ ఉసామైన్ కమిషన్ కూడా పడింది కదా. మరి ఆ ఉసామైన్ కమిషన్ కూడా ఏం చెప్పింది? రామచంద్రరాజ్ కమిషన్ సిఫార్సులు ఏమన్నా చెప్పింది కదా. ఆ నిరంతరంగా ముందుకేమన్నది కదా. అంటే నీకు లోకూర్ కమిషన్ అయినా, రామచంద్రరాజ్ కమిషన్ అయినా, ఉసామైన్ కమిషన్ అయినా ఆ కమిషన్ అన్ని కూడా వర్గీకరణని అమలు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పే దానిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే విధంగా ఉన్న మాత్రం రామచంద్రరాజ్ కమిషన్. ఈ రోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం 98లో 97లో తీర్పు ఇచ్చినప్పుడు లేదా 99 నుంచి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు రామచంద్రరాజ్ కమిషన్ ఆధారంగా తీసుకోబడినటువంటి దానికి ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామచంద్రరాజ్ కమిషన్ పక్కన పెట్టి జిల్లాల యూనిట్ గా తీసుకోమని చెప్పి ఎందుకు మాట్లాడుతుంది? ఆ జిల్లాల యూనిట్ గా తీసుకోమని మాట్లాడుతున్న దాని మీద మీరు గమనించండి ఒకసారి. వర్గీకరణ రాష్ట్ర అమలు చేసుకోవచ్చు అన్నప్పుడు మన సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఇక్కడ కొంత స్పందించే ప్రయత్నం చేశారు. కానీ జిల్లా యూనిట్ గా చేస్తామంటే మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. మీరు గమనిస్తారా? అంటే వర్గీకరణ రద్దయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అష్టమాల లాంటి వాళ్ళు, పల్లెటూరు లాంటి వాళ్ళు ఇంకొకటి కార్యక్రమాలు పెట్టారు, బయటకు వచ్చారు. అది కూడా ఎవరు వచ్చారు? అప్పటిదాకా మానవహరణ నాయకత్వం వచ్చినప్పుడు కాదు, మానవహరణలో పనిచేస్తున్నది కాదు. ఈ రోజు వర్గీకరణ రద్దయ సుప్రీంకోర్టు అమలు చేసుకున్న తర్వాత వచ్చిన మానవ నాయకత్వం మొత్తం కూడా మానవ మొత్తం కూడా ప్రెషర్స్, ఉద్యోగస్తులు ఎంతో కొంత అవగాహన రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి కొంతమంది వచ్చి రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు వర్గీకరణ సుప్రీంకోర్టు పిటిషన్ కోసం ప్రయత్నం చేశారు. ఆ పిటిషన్ ని మళ్ళీ అదే ఏదైతే సుప్రీంకోర్టు చంద్రచూడున్నాడో ఆయన తప్పే వేశారు కనుక దాన్ని ఆయన పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. సో దాన్ని ఆపినట్టు మరి ఆంధ్రప్రదేశ్ లో జిల్లా యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేస్తారని చంద్రబాబు నాయుడు ఎందుకంటే చెప్పలేదు. జిల్లా యూనిట్ గా తీసుకొని చేస్తారని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదంటే నాకు మనం చెప్పారు. జిల్లా యూనిట్ గా తీసుకొని చేస్తే నష్టపోయేది మాదిగలే, నష్టపోయేది మాదిగలే. మనం ఏమనుకుంటున్నామంటే సరే మనం ఎంతుంటే అంత పాటగా మనకు రావాల్సింది, మనం ఎంతుంటే మనకు పాట అవుతుంది కదా అని అనుకుంటున్నాం. కానీ ఇందాక మనం పోసినట్టు శ్రీకాకుళం సంగతి ఏంటి, శ్రీకాకుళం సంగతి ఏంటి, విజయనగరం సంగతి ఏంటి, విశాఖపట్నం సంగతి ఏంటి, తూర్పుగోదావరి సంగతి ఏంటి, పశ్చిమ గోదావరి సంగతి ఏంటి, నెల్లూరు సంగతి ఏంటి, కడప సంగతి ఏంటి, చిత్తూరు సంగతి ఏంటి. మరి కడప చిత్తూరు నెల్లూరు తీసేస్తే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో 8 జిల్లాలో ఉండబడిన మాదిగల పరిస్థితి ఏంటి? ఏ ప్రామాణికంగా అక్కడ రిజర్వేషన్లు అమలు అవుతాయి? ఏ ప్రామాణికంగా
లేదు. మరి వాళ్ళు ఎక్కించినప్పుడు ఎవరికి లాభమో ఎవరికి నష్టమో అర్థమైనప్పుడు నిలదీసే దగ్గర ప్రశ్నించే దగ్గర జిల్లా యూనిట్గా కాదు మాదిగలు ఎంత శాతం ఉంటే ఎంత శాతం ఎవరు వాడు పంచాల్సిందే చెప్పని దాని ఆలోచన. ఈ రోజు మనకి గుడి మీద రావడానికి అవకాశం వచ్చింది. ఈ రోజు మనకి గుడి మీద రావడానికి అవకాశం వచ్చింది. అంతమంటారు ఇంతవరకు మన మీద విమర్శ ఎవరి మీద మనకి విమర్శ కాదు. ఆనాడు ఉండబడినటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు అనుగుణంగా ఆరోపణం ఈ రోజు ఉండబడినటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులకు మనం ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్లే క్రమంలో మనం ఎవరి పక్షాలు ఉండాలి? మనం ఎవరి పక్షాలు ఉండాలి? బలిహీనుడి పక్షాలు కదా మనం ఉండాలి. బలవంతుడి పక్షాలు మనం అవసరం లేదు. ఈ రోజు బలిహీనుడిగా ఉన్నప్పటికీ తీవ్రమైన నిర్ణయం సిద్ధమవుతుంది అక్కడ. మరి ఆ బలిహీనుడి పక్షాన్ని మాట్లాడకుండా బలవంతుడు ఎక్కే దగ్గర బలవంతుడు ఎంత ఉంటాడు, బలిహీనుడు మరింత బలిహీనుడు ఎక్కుతాడని చెప్పని ఈ రోజు తీసుకోబడుతున్న నిర్ణయాన్ని మాత్రం మనం మనస్ఫూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దాని మీద రోడ్డు మీదకి వచ్చి నిలబడాల్సిన అవసరం ఉంది. దానికోసమే జిల్లా యూనిట్గా చేద్దాం అనుకున్నాం. ఇందాక మనం మాట్లాడుతున్న కోర్సులు అంటే జిల్లాలో ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి, జోనల్ పోస్టులు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించినట్టు ఏ విధంగా ఉంటాయి, అంటే నియామకాలు విద్యానియామాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి లేకుండా ఎలాంటి విధానపరమైన వివిధాలను ప్రకటించకుండా జిల్లా యూనిట్గా చేస్తానని చెప్పి మభ్య పెట్టి మనల్ని విధంగా ఒక్కసారి మాట చెప్పాలంటే ఈ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ అమలు జరిగితే తెలంగాణలో మాదిగ సమాజం ఎక్కువ ఉంది, ఆ జిల్లా యూనిట్ లేదు, జనాభా నిష్పత్తి ప్రకారం అంటారు. మరి అక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం అయితే మరి ఇక్కడ జిల్లా యూనిట్ అవ్వాలి. ఏడవ జనాభా నిష్పత్తి జరగాలి కదా, ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి. ఓకే 95 వేసినటువంటి రామచంద్ర కమిషన్ జిల్లా జనాభా లెక్క తీసుకొని చెప్పింది. 15% 7% మంది మాదిగలు ఉన్నారు, 6% మంది మాలలు ఉన్నారు, 1% రెడ్లు ఉంది, 1% ఆదివాసులు ఉన్నారని చెప్పి 15% చేసింది. మరి ఇక్కడికి అనుకుందాం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. మరి తెలంగాణలో అక్కడ మాదిగలు ఎంత శాతం ఉన్నారు, అంత శాతం కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. అది న్యాయమైన డిమాండ్ అని అనుకున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరి జనాభా పంచాల్సిందేగా. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో మాదిగల కన్నా మాలలు 1% 2% అదనంగా ఉన్నారు అనుకుందాం. మనకన్నా 1% 2% ఉన్నారు అనుకుందాం. జనాభా లెక్క ముందు లెక్క చేస్తారుగా. ఈ గవర్నమెంట్ చేసే ముందు ఈ రోజు కమిషన్ వేస్తున్నారు. ఒక సంతోషం కమిషన్ స్వాగతిస్తాం. చంద్రబాబు నాయుడు 3 నెలల తర్వాత 4 నెలల స్పందించి కమిషన్ వేసి ఒప్పికల కోసం చెప్పడం స్వాగతిద్దాం, గౌరవిద్దాం. కానీ నువ్వు ఇక్కడ జనాభా లెక్క తెచ్చావా? ఆంధ్రప్రదేశ్ లో మాదిగలతో మాలలెక్క తెచ్చావా? మాది జనాభాతో మాల జనాభా తెచ్చావా? మరి మాది జనాభా మాల జనాభా జరగకుండా, రెడ్డి జనాభా తెలియకుండా, మీరు ఉత్కల జనాభా తెలియకుండా నువ్వు కమిషన్ వేసి ఏ విధంగా వర్గీకరణ చేస్తున్నా? ఏమిటిగా వర్గీకరణ చేస్తున్నప్పుడు జనాభా ఆవశ్యకంగా జరుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి జనాభా ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రామచంద్ర కమిషన్ వేదిక ఆధారంగా 7%, 6%, 1% ఉన్నట్టు నిజంగా ఒకవేళ సామాజికంగా కట్టుబడిన వాళ్ళు కదా, సామాజిక కుటుంబంలో వాళ్ళు కదా, సామాజిక ఉద్యమాన్ని గౌరవించిన వాళ్ళు కదా, సామాజిక సూత్రాన్ని మించిన వాళ్ళు కదా. ఉమ్మడిగా ఉంటే ఎక్కువ ఉంటే నాకు తీసుకోవడం, తక్కువ ఉంటే కాదు కదా. నిజంగా ఇక్కడ మాటలు మనకి ఎక్కువ ఉంటే 1% ఎక్కువ ఉంటే మాత్రం 1% ఎక్కువ పోవాల్సిందే. వాడు 7% ఉంటే 7% వాళ్ళకి వెళ్ళాల్సిందే, మన ఆవశ్యకత మనకి రావాల్సిందే. అట్లా కాకుండా 7 కాకుండా జిల్లాల యూనిట్ పని చేస్తే దాని తమ్ముడు చెప్పినట్టు మరి వెల్లోరికి ఒక జిల్లాలో వచ్చే అవకాశం ఉందా? వెల్లోరికి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో 1,00,000 మంది కనబడితే అక్కడ వాళ్ళకి 1% పోతాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉండబడిన 1% ఉండబడినటువంటి లేదా ఒంగోలులో, ప్రకాశంలో, గుంటూరులో, నెల్లూరులో ఉండబడిన ఢిల్లీ ఉత్తరాల సంగతి వాళ్ళకి ఏ బాధ్యత ఇక్కడ ఉందని పోసిందట్టు అంటే ఇది మొత్తం కూడా ఉద్దేశపూర్వకంగా గంపతుగా తీసుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం స్పష్టంగా జరుగుతుంది జిల్లా ఎన్నికలప్పుడు. ఆ జిల్లా ఎన్నిక జరుగుతున్న దాన్ని మాత్రం మనం అడగాల్సిందే. జిల్లా ఎన్నిక కాదు, నువ్వు రామచంద్ర కమిషన్ సిఫార్సు అనుకోగానే ఆలోచించావు. రామచంద్ర కమిషన్ సిఫార్సు అనుకోగానే ఈ రోజు మళ్ళా సుప్రీంకోర్టు చెప్పింది అదే రామచంద్ర కమిషన్ సిఫార్సు అనుకోగా ఎవరి జనాభా ఎంత ఉంటే అంత జనాభా లెక్కరించండి. ఆ జనాభా ప్రకారం మానవ 7% ఉంటే మానవ 7% మానవులకు ఇవ్వండి, మానవ 6% ఉంటే 6% ఇవ్వండి, ఢిల్లీ వాళ్ళకి ఆదాయానికి 50% ఇవ్వండి. అలా కాకుండా ఈ జిల్లా ఎన్నికలు చేస్తే తూర్పుపాటు రాయలసీమలో ఉన్నప్పటికీ అనంతపురానికి ఒక మేలేమో, ప్రకాశానికి మేలేమో, గుంటూరుకి మేలేమో, ఏదో మిగిలినటువంటి జిల్లాలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. మాదిగలు మరింత ఎక్కబడడానికి అవకాశం ఉంటుంది, మాదిగలు మరింత ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కనుక మాదిగ జాతిని మనమొక్కడమే కాదు
మన ఇంకనే కాదు మనతో పాటు మన జాతి మొత్తం జరగాలనుకుంటే జనాభా దామాస ప్రకారం వర్గీకరణ జరగాలి తప్పించి జిల్లా ఎన్నికల కార్యక్రమం మాత్రం మనం తీసుకురావాల్సిన అవసరం మరి కూడా ఆ జిల్లా ఎన్నిక తీసుకెళ్లాలనుకున్నప్పుడు మన వంతు మనం ముందుకు వెళ్ళాల్సిందే. దాని మీద ఈరోజు కమిషన్ పడింది. ఆ కమిషన్ కి నివేదిక ఆయన ప్రారంభించడానికంటే ముందే మనం ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వానికి మొత్తానికి జిల్లా యూనిట్గా కాదు స్టేట్ యూనిట్గానే రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారమే వర్గీకరణ జరగాలని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పని మనం కమిషన్ కి లెక్క పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మనం లేఖలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఈ విధంగా ముందుకెళ్తే మార్గంలో మరింత అన్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇది ఈ రోజు మనం ముందు పడినటువంటి సమస్య. నేను ఇందాక చెప్పి మనం మాట్లాడుతున్నాం. దీని మీద స్టేట్ మొత్తం ఒకే లెటర్ రాయండి. ఆ లెటర్ ని అన్ని జిల్లాల్లో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, జిల్లా అధ్యక్షులకి ఇవ్వడంతో పాటు ప్రతిరోజు ఒక జిల్లా నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నటువంటి ఫిర్యాదుల స్వీకరణ ఉందా మీకోసంలో ప్రతిరోజు ఒక జిల్లా నుంచి మన ఆర్గనైజేషన్ నుంచి మన లెటర్ ప్యాడ్ మీద మన లెటర్ తీసుకెళ్లి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యూనిట్ గా తీసుకోవాలండి. దాని మీద సరైనటువంటి విధానాలు ప్రకటించకుండా దాన్ని సరైన అమలు చేయడం సరైనది కాదు. దాన్ని పునరాలోచించుకొని జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరైతే ఉన్నారో తెలిసి ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తామని చెప్పని లెటర్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఈ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత దాని విధులు రూపంగా పంచడానికి అవకాశం